మహాశయుడు సరార్దర్ కాటన్ తలంపుతో రూపుదిద్దుకొని వృధాగా సముద్రంలోకి పోయే గోదావరి జలాలను ఒడిసిపట్టి గోదావరి జిల్లాల స్వరూపాన్ని మార్చేసిన అద్భుత నిర్మాణం ఇది. అయితే కాటన్ బ్యారేజ్ నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలి కుదిలేసింది. ధవళేశ్వరం బ్యారేజ్ మెయింటెనెన్స్ను పూర్తిగా అఘాతంలో పడేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఉభయ గోదావరి జిల్లాలో ఏటా ఖరీఫ్ రబీ సీజన్లలో 20 లక్షల ఎకరాలకు నీరందించే బృహత్తరమైన సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నిర్వహణను ఇరిగేషన్ శాఖ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ఆనకట్టను నిర్మించి 4.5 దశాబ్దాలు దాటుతోంది. వరదల సమయంలో సాగర సంగమం వైపు మహోగ్రంగా ప్రవహించే గోదావరి ఈ ఆనకట్ట దాటుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. 30 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవహించే నీటి ప్రవాహాన్ని తట్టుకుని నిలబడే ఈ ఆనకట్టను ఎప్పటికప్పుడు పటిష్టంగా చూసుకోవాల్సిన అధికారులు నిర్వహణలో నిర్లక్ష్యం చూపుతున్నారు. దీంతో వరదల సమయంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 192 గేట్లతో 4 ఆర్మ్లతో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించారు. ధవళేశ్వరం, మద్దూరు, ర్యాలీ, విజయేశ్వరం అనే 4 విభాగాల పరిధిలో ఆనకట్ట నిర్మాణం జరిగింది. ఇక్కడి నుండి ఏర్పాటు చేసిన కాలువల ద్వారా తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాకు నీటి సరఫరా జరుగుతుంది. కాలువల్లో నీటి మట్టం, మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేయాల్సిన కంట్రోలింగ్ వ్యవస్థ అంతా ధవళేశ్వరం బ్యారేజ్ నుండే జరుగుతుంది. అవసరమైన సమయాల్లో నీటిని వినియోగించుకునేందుకు వీలుగా బ్యారేజ్ వద్ద 3.1 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది. అత్యవసర సమయాల్లో ఈ నీటిని కూడా వినియోగిస్తారు. సాధారణంగా రబీలో సాగునీటికి కటకట ఏర్పడుతుంది. అటువంటి సమయాల్లో గేట్లను పూర్తిగా మూసివేసి సముద్రంలో వృధాగా పోకుండా డెల్టా కాలువలకు అవసరమైన రీతిలో నీటిని తరలిస్తారు. అంతటి ప్రధానమైన ఈ ఆనకట్ట నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. బృహత్తరమైన ఈ ఆనకట్ట నిర్మాణం ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటి. టన్నుల కొద్దీ బరువున్న గేట్లను అవసరమైన సమయంలో పైకి లేపేందుకు, కిందకు దించేందుకు, నీటి ప్రవాహాన్ని నిలువరించేందుకు వీలుగా ప్రత్యేకమైన మోటార్లు ఏర్పాటు చేసి ఆపరేటింగ్ నిర్వహిస్తారు. మోటార్ల నిర్వహణ ఎప్పుడు సమర్థవంతంగా చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు నిరంతరం నీళ్లలో ఉండే గేట్లకు కూడా ప్రతి 3 ఏళ్లకోసారి రంగులు వేసి తుప్పు పట్టకుండా మెయింటెనెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియను గాలి కుదిలేశారు. గేట్లను పైకి కిందకు లాగే ఇనుప చైన్లకు ప్రత్యేకంగా కార్డియం కాంపౌండ్తో కోటింగ్ వేయాల్సి ఉంటుంది. దీనివల్ల రోప్ గేటును సమర్థవంతంగా ఆపరేట్ చేస్తారు. అయితే ఇప్పుడు పెయింటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉండడంతో ప్రభుత్వం ఈ పనుల్ని గాలికి వదిలిస్తుంది. అధికారులు కూడా బ్యారేజ్ నిర్వహణకు అవసరమైన నిధులు మంజూరు చేయించుకోవడంలో శ్రద్ధ చూపడం లేదు. ధవళేశ్వరంలో ఉన్న కాటన్ బ్యారేజీకి అనుసంధానంగా ఉభయ గోదావరి జిల్లాలకు వారధిని ఏర్పాటు చేశారు. భారీ వాహనాల్ని ఈ బ్యారేజ్ పై తిరిగేందుకు అనుమతించకపోయినా రోజుకు 2000 వరకు వాహనాలు ఉభయ గోదావరి జిల్లాల మధ్య ప్రయాణిస్తాయి. అత్యంత ప్రాధాన్యత ఉన్న బ్యారేజ్ రోడ్డు పలుచోట్ల పాడైపోయింది. గత ప్రభుత్వ హయాంలో కొంతమేర రోడ్డు మరమ్మతులు నిర్వహించారు. కానీ ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం మానేశారు. ఆ సర్కిల్ ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి సర్కిల్ ఇది. ఒకనొకప్పుడు ఒక హిస్టరీ ఉన్నటువంటి సర్కిల్ ఇది. అటువంటి దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వైర్ రోప్స్కి కార్డియం కాంపౌండ్ వేయాలి. ఎందుకంటే ఫ్రీగా కిందకి పైకి రేపు వరదలు వచ్చినప్పుడు ఏదన్నా గేట్ ప్రాబ్లం వచ్చిందంటే చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటి వరకు అలాంటివి జరగలేదు. కాబట్టి ముందు చూపుగా గేట్లకు కూడా ప్రొటెక్టివ్ కోట్ అనేది వేయాలి. అవన్నీ కూడా ఎక్కడి నుంచో తెప్పించాలి. ఎందుకంటే ఇక్కడ దొరకవు అటువంటి పెయింట్స్ అవి కూడా. కాబట్టి ఇప్పటికి శ్రద్ధ వహించి దాన్ని అంతా కూడా రెక్టిఫై చేయవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. ఉభయ గోదావరి జిల్లాలను కలిపి అత్యంత పొడవైన ఈ బ్యారేజ్ నిర్వహణ విషయంలో అలక్ష్యం చూపకూడదని తెలిసినా మానవ తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. బ్యారేజ్ మోటార్లకు సంబంధించిన రబ్బర్ బుష్లు గతంలో 175 గేట్ల వద్ద చోరీకి గురయ్యాయి. దాదాపు 17.5 లక్షల రూపాయల ప్రభుత్వ ధనానికి నష్టం వాటిల్లింది. ఇంటి దొంగల ప్రమేయం ఉండడంతో దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో 2 నెలల్లో గోదావరికి వరదలు ప్రారంభం కానున్న దృష్ట్యా బ్యారేజ్ పటిష్టతపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.